హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను చిత్రకూట్ వాటర్ ఫాల్స్ని చూపించాం అనుకుంటున్నాను. దారిలో ఇలా అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే ప్రేయర్ చేసుకుని వెళ్తారు, స్టార్ట్ చేస్తారు వాళ్ళ జర్నీ అనేది. చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మార్నింగ్ 9 o'clockకి రాయగఢ నుంచి స్టార్ట్ అయ్యాము. నేను ఇంకా నిప్పు స్టార్ట్ అయ్యాము. చిత్రకూట్ ఒక చాలా మంచి ప్లేస్. వాటర్ ఫాల్ అయితే సూపర్గా ఉంటుంది. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ని నయాగ్రా ఆఫ్ ఇండియా అంటారు. నయాగ్రా ఫాల్స్ ఎలా ఉంటుందో చిత్రకూట్ కూడా వాటర్ ఫాల్స్ అలానే ఉంటుంది. కానీ మనం బెస్ట్ టైం అక్కడికి వెళ్ళడానికంటే రైనీ సీజన్ బెస్ట్ టైం అక్కడికి విజిట్ చేయడానికి. ఈ ప్లేస్ అనేది ఛత్తీస్గఢ్ స్టేట్లో జగదల్ కొరాపుట్లో మౌంటైన్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఎంజాయ్. మేము రాయగఢ నుంచి స్టార్ట్ అయ్యి 2 hours అవుతుంది. ఇప్పటికి 110 kilometers ఇంకా మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి 140 kilometers. ఇది కొలాబ్ డ్యామ్ బ్యాక్ సైడ్. ఇది కొలాబ్ డ్యామ్ గ్రావిటీ డ్యామ్ అంటారు. ఇక్కడ జైపూర్ ఇంకా కొరాపుట్ రెండు మధ్యలో ఉంటుంది. కొలాబ్ రివర్ మీద నిర్మించబడింది. అందుకే ఇది కొలాబ్ డ్యామ్ అని అంటారు. మేము వెళ్ళే దారిలో వీళ్ళిద్దరు కలిశారు. వీళ్ళిద్దరూ వైజాగ్ నుంచి చిత్రకూట్ వెళ్ళి మార్నింగ్ సీనరీ అయితే సూపర్గా ఉంటుందని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ మాతో షేర్ చేసుకున్నారు. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ లైటింగ్తో ఇంకా ఆ సీనరీ అయితే చాలా బాగుంటుందని మాతో చెప్పారు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే నవరంగ్పూర్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే చిత్రకూట్ ఇంకా జగదల్పూర్ సిటీ వస్తుంది. నేను చిత్రకూట్ రీచ్ అవడానికి ఇంకా 50 kilometers ఉంది. ఈ రెస్టారెంట్ పేరు ఉడియానీ రెస్టారెంట్. ఇక్కడ మేము తీసుకున్నాం బిర్యానీ, ఇంకా బటర్ నాన్, ఇంకా ఒక స్పెషల్ కర్రీ, బటర్ నాన్, చికెన్ బిర్యానీ, చికెన్ రాయగఢ్ ఫుడ్ ఉడియానీ రెస్టారెంట్లో తినేసి మేము చిత్రకూట్కి స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి మనం చిత్రకూట్ రీచ్ అయ్యాక అక్కడ లోకల్స్ ఏమో ఇలా అమ్మడం మనం చూస్తాం. అక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్, లోకల్ ఫ్రూట్స్, ఇంకా జునా అంటారు. జునా అంటే గుగ్గిలం, ధూపం వేస్తారు కదా, అది అక్కడ అమ్ముతున్నారు. మేమైతే చిత్రకూట్ వచ్చేసాం వాటర్ ఫాల్స్కి. మీరు చూస్తారా? చూపిస్తాం. వాటర్ ఫాల్ పడే చోట అయితే రెయిన్బో ఒకటి క్రియేట్ అయింది. మీరు చూడొచ్చు, అక్కడ జూమ్ చేస్తాను. సూపర్గా ఉంది ప్లేస్ అయితే. అవసరం లొకేషన్ సూపర్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. మీరు అక్కడ నుంచి కిందకి వెళ్తే బోటింగ్, ఇంకా ఫోటో సెషన్, చాలామంది అయితే ఫోటో సెషన్ కిందకి వెళ్ళిన తర్వాత చేసుకుంటున్నారు. కింద బోటింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎందుకంటే బోటింగ్ పడే వాటర్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. వర్షాకాలం వస్తే మాత్రం మొత్తం ఫుల్ నిండిపోద్ది.
అక్కడి నుంచి లాస్ట్ నుంచి ఇలా వాటర్, అప్పుడైతే సీనరీ అయితే సూపర్గా ఉంటుంది, ఇంకా బాగుంటుంది కదా. అక్కడి నుంచి అలా వాటర్ పడుతుంది. ఇప్పుడైనా లొకేషన్ చాలా బాగుంది.